పవర్లో జిఎస్టీ ఉండదు, కానీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు జిఎస్టీ ఉంటుంది. ఈజ్ ఆల్మోస్ట్ 14 lakhs పర్ మెగావాట్. అంటే ఒక మెగావాట్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలంటే 14 లక్షల రూపాయలు జిఎస్టీ వస్తుంది. అంటే ఎంత? 1260 కోట్లు పోయినాయి మనకు 9000 మెగావాట్స్. సరే, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రాంట్ ఇస్తుంది పర్ మెగావాట్ 20 లక్షలు. ఎంత పోయింది? 1800 crores. ఇవన్నీ స్టేట్కి నష్టం. అది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అంటే ఆల్మోస్ట్ 3060 కోట్ల రూపాయలు. మీరు చెప్పేవన్నీ డైరెక్ట్ లాస్ ఇది, కానీ ఇండైరెక్ట్ గా 25 years కి చేసుకున్న అగ్రిమెంట్స్ అవడం వల్ల ఫ్యూచర్ మొత్తం బడ్డని అది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కదా. ఎస్ కరెక్ట్. ఇక్కడ ఇంకొకటి వెంకటకృష్ణ గారు, దీనివల్ల అదే ఈ ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో పెట్టుంటే, అదే మనం బయటకి పవర్ అమ్మున్నా కూడా ఆ జిఎస్టీ కాంపోనెంట్ కూడా మనకే వచ్చేది, ఎక్సెస్ ప్రొడక్షన్. సో అది పోయా ఇది పోయా జస్ట్ ఫర్. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది 1750 crores కోసం ఆంధ్ర రాష్ట్రం ఎంత లాస్ అయిందనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిబేట్ జరగాల్సింది దాని మీద. లంచం తీసుకున్నాడు, కానీ దానివల్ల మనం ఎంత బర్డన్ పే అవుతున్నాము, ఈ మన నెత్తిన మీద ఎంత అప్పు పడుతుంది అనేది చూస్తే అసలు మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ బయటకు వస్తున్నాయి అనే విషయం అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవన్నీ సీక్రెట్ ఒప్పందాలు కాబట్టి ఇంకా కూడా డే బై డే కొత్త విశేషాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. అవి కూడా మేము తీస్తున్నాము. 100% ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డియే కాదు. మీరు ఎంతసేపు మనం జగన్ అంటాం. జగన్ పక్కన పెట్టండి. ఇదే అజయ్ కల్లం రెడ్డి, పివి రమేష్, శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావన చేసి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఈ పీపీలో 2019లో ప్రెస్ మీట్ పెట్టింది మీ అందరూ మర్చిపోవచ్చు, కానీ నాకు బ్రహ్మాండంగా గుర్తుంది. జూలైలో 2019 జూలైలో ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు ముగ్గురు. ఈరోజు నేను వీళ్ళ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను అడుగుతున్నా, ఏమయ్యారు మీరు? రండి, ప్రెస్ మీట్ పెట్టండి, పొరపాటు అయిపోయిందని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందా? నో. సో ఇక్కడ ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రం ఈ లాస్ట్ 2019 పీరియడ్ నుంచి విపరీతమైన నష్టం కూడా కాదు, మనం యాక్చువల్లీ ఒక 10 అడుగులు మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఈ రాష్ట్రం ఎక్కడో ఉండాల్సిన రాష్ట్రాన్ని ఈరోజు 10-20 అడుగులు రాష్ట్రాన్ని వెనక్కి తీసేసుకొని, ప్లస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఆ రోజు పీపీఏలు నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పిన దానికి ఈ రోజుకి 2019 to 2024 వెంకటకృష్ణ గారు, not a single PPA has been signed by the government of Andhra Pradesh. నాట్ ఎ సింగిల్ పీపీఏ. అంటే ఏపీ స్టేట్ లో ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, ఒక్క పీపీఏ సైన్ కాలేదు, ఒక్క యూనిట్, ఒక్క వాట్ ఆఫ్ కరెంట్ కూడా కొత్త సోలార్ ప్రాజెక్టులు రాలేదు. కానీ 2000 కోట్లు, 3 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఓయూలు, కానీ 5 సంవత్సరాల్లో ఒక్క యూనిట్ తయారీ కాలేదనేది వాస్తవం. ఒక పీపీఏ. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఓన్లీ స్టేట్ ఈ భారతదేశంలో ఒక్క పీపీఏ లోకల్ ప్రొడక్షన్ గా ఒక్క పీపీఏ సైన్ కాకుండా ఉండిన ఏకైక స్టేటు ఆంధ్ర రాష్ట్రం తప్పితే ప్రతి స్టేట్ లో కూడా పీపీఎల్ సైన్ అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు వెంకటరమణారెడ్డి గారు, దీంతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ స్కామ్లో మరి ఐఏఎస్లు, ఇప్పుడు ఉదాహరణకి విజయానంద్ గారి పేరు బాగా వస్తుంది. ఆయన అప్పుడు ఏపీపీసీసీ చైర్మన్గా, అంటే పర్చేజింగ్ దీని చైర్మన్గా ఉన్నారు. ఆయన పవర్ పర్చేజింగ్ చైర్మన్గా. సో ఆయన నోటీసులోనే ఈ క్యాబినెట్ అనుమతి లేకుండానే రాటిఫికేషన్ జరిగిందనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతోంది. సో ఆయన కానీ ఇంకెంతమంది దీంట్లో ఇరుక్కునే అవకాశం ఉంది అనేది ఒకటి. తర్వాత అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకేం తెలియదని చెప్పారు. మరి ఇంకెవరికి ఇది చుట్టుకునే అవకాశం ఉంది? ఎలాంటి చర్చ జరుగుతుంది గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్ నాయకుల్లో? మన అదృష్టం ఏం తెలుసా? మన అదృష్టం ఏంటంటే మనం ఏమీ పని చేయబల్లా. మొత్తం ఎఫ్బిఐ ఇంకో కొన్ని రోజుల్లో మీకు డేటా మొత్తం వచ్చేస్తుంది. ఏ ఐఏఎస్ ఆఫీసర్ దేంట్లో ఉన్నాడు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఫోన్లలో వీళ్ళతో మాట్లాడారు, అసలు ఈ డీల్ని బ్రోకర్గా పనిచేసింది ఎవరు,
ప్రతిదీ మీకు రేపు యుఎస్ కోర్టులో FBI ఇచ్చే ఎవిడెన్స్ లో ప్రతి